ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సీఎం రేవంత్ రెడ్డికి సవాల్గా మారింది. సొంత జిల్లాలో జరుగుతున్న ఎన్నికల్లో విజయం సాధించడం రేవంత్ కు కీలకం. అయితే పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధుల్లో మెజారిటీ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ వారే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా మంది ప్రజాప్రతినిధులు హస్తం గుటికి చేరినా ఇంకా మెజారిటీ కారు పార్టీకే ఉందని తెలుస్తోంది. మహబూబ్ నగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 1439 ఓటర్లు ఉన్నారు. వీళ్లలో 2 ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జెడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎన్నికల నామినేషన్లు పూర్తవగానే అధికార ప్రతిపక్ష పార్టీలు తమ సభ్యులను క్యాంపులకు తరలించాయి. గోవాతో ఇతర ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేశాయి. కేటీఆర్ గోవాకు వెళ్లి మరీ అక్కడ క్యాంపులతో ఉన్న నేతలతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం క్రాస్ ఓటింగ్ను నమ్ముకుంది. బీఆర్ఎస్ క్యాంపులో ఉన్నా తమకే ఓటు వేసేలా కాంగ్రెస్ వ్యూహరచన చేసిందని అంటున్నారు. కాంగ్రెస్ గెలవకపోతే సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బంది తప్పదనే టాక్ వస్తోంది. దీంతో పాలమూరు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంగా ఆసక్తిగా మారింది. మహబూబ్నగర్ పోలింగ్ స్టేషన్ ఇప్పుడే ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. విజయం అనేది తథ్యము, దాంట్లో ఏం లేదు. ఓన్లీ మెజారిటీ ఎంత ఉంటుందో దాని మీద ఉన్నాము. అందరూ లోకల్ బాడీ ఎంపీటీసీలు గాని జెడ్పీటీసీలు గాని అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. అందరితో మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా భారీ మెజారిటీతో నన్ను గెలిపియబోతున్నారు. ఇది ముఖ్యమంత్రి కానుకగా ఇవ్వబోతున్నాము. బలం వాళ్ళకు ఎక్కున్నదా తక్కువన్నదా కాదు. ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సీఎం రేవంత్ రెడ్డికి సవాల్గా మారింది. సొంత జిల్లాలో జరుగుతున్న ఎన్నికల్లో విజయం సాధించడం రేవంత్ కు కీలకం. అయితే పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధుల్లో మెజార్టీ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ వారే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా మంది ప్రజాప్రతినిధులు హస్తం గూటికి చేరినా ఇంకా మెజార్టీ కారు పార్టీకే ఉందని తెలుస్తోంది. మహబూబ్ నగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 1439 ఓటర్లు ఉన్నారు. వీళ్లలో 2 ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జెడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవైతే ఉన్నాయో అవి రావడంతో ఇక్కడ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్నికలు రావడంతో ఇరు పార్టీలు, అటు టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ 2 పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు తమ సత్తా చాటాలంటూ కూడా ఈ ఇరు పార్టీలు సన్నద్ధమయ్యాయి. అయితే ఇప్పటి వరకు దాదాపుగా 2 గంటల సమయం వరకు ఇక్కడ 96.96% ఓటింగ్ పూర్తయింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ సభ్యులు ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ మాత్రం క్రాస్ ఓటింగ్ మీదనే ఆధారపడి ఉంది. ఏది ఏమైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా మంది నాయకులు టీఆర్ఎస్ ను విడిచి కాంగ్రెస్ గుటికి చేరడంతో అదేవిధంగా కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఏవైతే ఉప ఎన్నికలు ఉన్నాయో, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉన్నాయి, ఇందులో విజయం ఆదే అవుతుంది. ఇక్కడ దాదాపుగా అసెంబ్లీలో కూడా 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన కాంగ్రెస్ ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూడా తమ విజయం సాధించగలుగుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ నిలబడ్డ జీవన్ రెడ్డి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికలలో నేను దాదాపుగా 200 ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని, ఈ గెలుపును నేను రేవంత్ రెడ్డికి కానుకగా ఇవ్వబోతున్నాను అంటూ కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే రేవంత్ రెడ్డి కూడా ఈ ఎన్నికలను సవాల్గా తీసుకున్నారు. తన సొంత జిల్లా కాబట్టి ఈ సొంత జిల్లాలో ఈ ఉప ఎన్నికలలో తప్పకుండా గెలవాల్సిన అవసరం ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి ఎన్నికలను సవాల్గా తీసుకున్న పరిస్థితి ఉంది. రైట్, అసలు ఓటింగ్ పూర్తయిందా? ప్రస్తుత పరిస్థితి ఏంటి?
ఇంకా దాదాపుగా 8 గంటల నుంచి 4 గంటల వరకు ఓటింగ్ సమయం ఉంది. ప్రస్తుతం 3:30 కావస్తుంది. మరో 6 గంటల్లో ఇక్కడ ఓటింగ్ కూడా పూర్తి అవ్వబోతుంది. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం 2 గంటల వరకు దాదాపుగా 96% ఓటింగ్ పూర్తవుతుంది. ఈ ఓటింగ్ కూడా దాదాపుగా 100% పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ 100% ఓటింగ్ పూర్తయిన తర్వాత వచ్చే నెల 2వ తేదీన స్థానికంగా ఉన్న మహబూబ్ నగర్ బాలుల కళాశాలలో దీనికి సంబంధించిన కౌంటింగ్ కూడా పూర్తవుతుంది. ఈ కౌంటింగ్ దీని తర్వాత రాబోయే ఈ కౌంటింగ్ లో తమదే విజయం ఉందంటూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు గాని కౌన్సిలర్లు గాని అందరూ తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి.